మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇక్కడ ఒక పాటల పందిరి వద్ద ఉన్నాం. ఎందుకంటే పాడుతా తీయగలో పాటలను పతాక స్థాయికి తీర్చుకొచ్చి న్యాయ నిందితుల సమక్షంలో అందరి మెప్పును కూడా పొందిన వరంగల్లోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యాగప్రియ మనతో ఉన్నారు. ఈ చిన్నారి బాలికను, ఈ సింగర్ను ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు పాడుతా తీయగలో ఆమె ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, తల్లిదండ్రుల ఎంకరేజ్ ఎలా ఉంది, తర్వాత జడ్జీల మెప్పు పొందడానికి యాగప్రియ ఏం చేసింది, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్ప, అసలు పాటల కార్యక్రమంలో పాడుతా తీయగలో ఇవన్నీ కూడా నీ ఎట్లా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను పాడుతా తీగ ఆడిషన్స్కి అప్లై చేశాను. సో అందులో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అమ్మ నాన్న ఎంకరేజ్మెంట్తో నేను అలా పాడుతా తీగ సీజన్ 22లో సెకండ్ విన్నర్గా నిలిచాను. తర్వాత వెంటనే నాకు చాలా అంత అదృష్టం అంటే వెంటనే ఈటీవీ దయ వల్ల మహాసంగ్రామం వాళ్ళు కూడా పిలిచారు. సో అందులో టాప్ 8లో నిలిచాను. సో ఈ అవకాశం కల్పించిన ఈటీవీ వాళ్ళకి చాలా రుణపడి ఉంటామనుకో. తర్వాత చాలామంది కంటే ఎక్కువగా పాత పాటలు ఎక్కువగా చాలామంది పాడటానికి ఇబ్బంది పడతారు, కానీ నువ్వు పాత పాటలను కూడా అలవోకగా పాడావు. ఎట్లా పాటలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నావు? సో పాటల సెలెక్షన్ అన్నీ అమ్మే చేస్తారు. సో నా అమ్మ కొన్ని పాటలు నాకు ఒక 50 to 40 సాంగ్స్ సెలెక్ట్ చేసి నాకు ఇస్తే అందులో పాడుతా తీగకి 5 సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అందులో నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో అలా నాకు ఎందుకో తెలీదు కానీ ఓల్డ్ సాంగ్స్లో ఎక్కువ మెలోడీ ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు నేను ఓల్డ్ సాంగ్స్ తీసుకుంటాను. ఇప్పుడు 8th స్టాండర్డ్ అనుకుంటా కదా, అంటే ఫస్ట్ ఏ ఇయర్లో ప్రారంభించావు? నేను నా 3 years అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మా తాతగారు కూడా రామ్ బ్రహ్మం గారు ఆయన పేరు. ఆయన కూడా సంగీతం చేస్తూ ఉంటారు. ఆయన హార్మోనిస్టు. ఆయన నుంచి మా అమ్మకు వచ్చింది వయలినిస్ట్ మా అమ్మ. అలా మా అన్న ఫ్లూటిస్ట్గా నేను ఒక సింగర్గా పేరు వచ్చింది. నీకు చాలా పాటలు పాడవు, దానిలో మహాసంగ్రామంలో ఇప్పుడు కానీ అప్పుడు పాడుతా తీయగలవు. ఏ పాట ఎక్కువగా ఇష్టం నీకు? నాకు యాక్చువల్లీ మహాసంగ్రామంలో నాకు హైయెస్ట్ మార్క్స్ అండ్ హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే కుర్చీని మడతపెట్టి అండ్ మాయదారి చిన్నోడు ఎక్కువ వచ్చినాయి. ఆకాశం బద్దలైన కూడా చాలా హిట్ అయింది. చిన్న సాంగ్ హమ్ చేయి. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన చేరుకుంది నిన్ను కలిసాక, మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక. నీ కో కంటెస్టెంట్లో ఎవరు ఎక్కువ నీకు బాగా ఫేవరెట్? నాకు ఇద్దరు ఫేవరెట్స్. అందులో వాగ్దేవి, నాగవైష్ణవి. అండ్ అక్కలో అయితే ప్రకృతక్క, అయ్యనక్క. సో అలా ప్రతి వాళ్ళతో మాట్లాడుతూ చాలా ఎంజాయ్ చేస్తుంటాం. ఆ షెడ్యూల్కి వెళ్ళంగా ట్రైన్లో ఉన్నప్పుడే నాకు ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్పి చరణ్ గారు చాలామంది జడ్జెస్లు కూడా నిన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎట్లా అనిపించింది అప్పుడు? అప్పుడు నాకు ఫస్ట్ చిన్నప్పుడు ఉండేటప్పుడు నేను బాలు గారిది ఉన్నప్పుడు చూశాను అనమాట. అప్పుడు నేను అనుకునేదాన్ని నేను కూడా అంత ఎప్పుడు వెళ్తాను అని. అమ్మ కూడా నాకు ఎప్పుడు చూపించేదన్నమాట, ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది అని. సో ఆ టైంలో అనుకునేదాన్ని. అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం వాళ్ళు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చి కామెంట్స్ మంచిగా ఇచ్చి అది అంతా చేయడం వల్ల నాకు అదొక డ్రీమ్ కలలా అనిపించింది. తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. యాగప్రియ కేవలం పాటలే కాకుండా జడ్జిలను కూడా బాగా ఇమిటేట్ చేస్తుందని ఒక ఎపిసోడ్లో అనిపించింది. ఎట్లా అనిపించింది? అది నాకు అంటే నేను కొన్నిసార్లు ఇంట్లో అలా చేస్తూ ఉంటానన్నమాట. మదర్ని ఫాదర్నా పక్క వాళ్ళనా తెలిసిన బంధువులనా? అంటే నేను కామెడీగా అలా చేస్తూ ఉంటాను. అనుకోకుండా అది అలా హిట్ అయింది. సో నేను ఆ టైం రిహార్సల్లో నేను అలా చేశాను అనమాట. సో అని వాగ్దేవి, నాగవైష్ణవి వాళ్ళు చరణ్ సార్కి చెప్తే ఆయన చెప్పారనమాట టీవీలో. అప్పుడు చేశాను. నీ అంబిషన్ ఏంటి? చివరగా మీ పేరెంట్స్ ఆలోచన ఎట్లా ఉంది?
మా పేరెంట్స్ ఆలోచన ఏంటంటే నాకేది అవ్వాలో వాళ్ళకు కూడా అదే, అంటే వాళ్ళు ఏం ఫోర్స్ చేయరనమాట. నీకేది అనిపిస్తే నువ్వు అది చేయి, మేము మీకు ఎంత కావాలంటే అంత ఎంకరేజ్ చేస్తాం, మా సాయశక్తిలో ఎంకరేజ్ చేస్తాం. సో నాది అంబిషన్, ఇంకా నా ప్యాషన్ ఏంటంటే పెద్దయ్యాక నేను ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్.